తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 22వ తారీఖు 2వ నెల 2026లో మనకు తెలంగాణ రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా నిధులను క్రెడిట్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు వరకు నిన్నటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు 3,200 కోట్ల రూపాయల నిధులను క్రెడిట్ చేసినట్టు మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి ఏదైతే అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇప్పటి వరకు మన రైతుల ఖాతాలలో 500 రూపాయల బోనస్ డబ్బులతో పాటుగా 4 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు ఈ డబ్బులను అయితే క్రెడిట్ చేయడం అయితే జరిగింది. మనకి చూసుకున్నట్లయితే 4 లక్షల నుంచి 8 లక్షల మంది రైతుల ఖాతాలలో మొత్తం ఈ డబ్బులు చేర్చాల్సిన ఖాతాలు చూసుకున్నట్లయితే 70 లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు 1,40,00,000 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బుల్ని పూర్తి స్థాయిలోనైతే జమ చేయాల్సిందిగా మనకి ఇక్కడ టార్గెట్ అనేది ప్రభుత్వం దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఈరోజు ఏ జిల్లాలలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల రైతు భరోసా నిధులు ఒకేసారి ఏ జిల్లాలలో పంపిణీ చేయనున్నారు ఈ డబ్బులు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా చాలామందికి రైతు భరోసా డబ్బులు జమ అయినప్పటికీ ఖాతాలలో అనేది చూపించడం లేదు. కొంతమందికి డబ్బులు జమ కాకుండా పడ్డట్టుగానైతే మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుందంట. సో ఇక అలా ఎందుకు అవుతుంది, ముఖ్యంగా రేపు ఈరోజు ఏ జిల్లాలలో రాత్రి వరకు ఈ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావడానికి అవకాశాలు ఉంటాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో వివరాలకి వెళ్ళక ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కీలకమైన అప్డేట్స్ని మేము మిస్ కాకుండా పొందాలనుకునేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి రైతులకైతే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు మనకి రాబోతున్నటువంటి మార్చి నెల 15వ తారీఖు వరకు పూర్తి స్థాయిలోనైతే డబ్బులనైతే క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటివరకే 9,500 కోట్ల రూపాయల బడ్జెట్ని నిధులను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి RBI నుంచి మనకైతే డబ్బులను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక మిగిలినటువంటి పూర్తి ప్రక్రియ అనేది చేపట్టడం అయితే జరిగింది. అంటే శాటిలైట్ల ద్వారా మనకైతే సర్వే అనేది చేపట్టింది. ఇక అర్హత సాధించినటువంటి రైతులకు మాత్రమే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు రేపు వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, మహబూబాబాద్, అదేవిధంగా మంచిర్యాల, సిరిసిల్ల, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, ములుగు, అదేవిధంగా హన్మకొండ వంటి జిల్లాలలో రేపైతే యాసంగి రైతు భరోసా డబ్బులు ఒకేసారి 2 సీజన్ల 12,000 రూపాయల నిధులు అనేది ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా KYC అప్డేట్స్ అదేవిధంగా NPCI లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.